మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కష్టం నమ్మి నరేంద్ర మోడీ గారిని నమ్మి నేను ఖమ్మం జిల్లా నా గడ్డ ఖమ్మం జిల్లా గడ్డ బిడ్డనై నాకు నమ్మకం ఉండి, ప్రజల మీద నమ్మకం ఉండి నేను సేవ చేయాలనే దృక్పథంతో వచ్చినప్పుడు ఈ విజయానికి నాంది మీ మీడియా మిత్రులు. మీ సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే అడుగున నా వెంట ఉండి నాకు సజెషన్స్ ఇచ్చి ఏం చేయాలి అభివృద్ధి అనేది ఇన్పుట్స్ ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు. ఈరోజు గిరిజన సోదరులందరూ, ఇంత పెద్ద ఎత్తున లీడర్స్ అందరూ, గిరిజన నాయకులందరూ, గ్రామ ప్రథమ పౌరులందరూ, ఎంపీటీసీలందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరినందుకు నా శుభాకాంక్షలు. నేను కూడా జాయిన్ అయినప్పుడు చాలా పెద్ద డెసిషన్ అని అనుకున్నాను. ఒక పార్టీలో జాయిన్ అవుతున్నారంటే దాని వెనుక చాలా శ్రమ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. నాకు మీరు భారతీయ జనతా పార్టీ మీద విశ్వసించినందుకు అందరికీ శుభాకాంక్షలు. మనం కలిసి పనిచేద్దాము. మన ముందున్నది ఇప్పుడు ఒక యుద్ధము. ఆ యుద్ధంలో మీరు నన్ను జాయిన్ చేసి మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినందుకు, మాకు బలం చేకూర్చినందుకు మా ఇతర నాయకులందరూ వారి గైడెన్స్లో మీతో పాటు నేను కూడా పనిచేస్తాము. ఇప్పుడు మనకి ప్రధాన అంశం మన ఖమ్మం జిల్లా ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మనకి అవకాశాలు ఎట్లున్నాయి, మనం ఏమి చేయగలుగుతాం, ప్రజలకి మనం వారి జీవన విధానం ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది మనకి ప్రధాన అంశం. అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక గొప్ప దేశం కింద తీర్చిదిద్దుతున్నారు. మరి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అవుతూ ఉంటే మరి మన ఖమ్మం జిల్లాలో అభివృద్ధి అనేది శూన్యం. కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉన్నా కానీ మన ప్రజాప్రతినిధులు దాన్ని విస్మరించి వారి పర్సనల్ ఎజెండాలు చేసుకుంటూ, వారి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, వచ్చిన నిధులు కూడా వారి ఫండ్స్కి డైవర్ట్ చేసుకుంటూ, వారికి బకాయిలు చెల్లించుకుంటూ ఇది ప్రజల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద మా ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలి అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడికి రావాలి. వారు వసుదైవ కుటుంబకం అని నమ్మే వ్యక్తులు. ఏ మతమైనా సరే, ఏదైనా సరే భారతీయులు, మనం అందరూ ఒకటే అని చెప్తున్న మహానాయకులు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనకి రెండు చాయిసెస్ ఉన్నాయి. ఒకటేమో ప్రజల ముందు నీడనిచ్చి మహావృక్షం పండ్లిచ్చే ఒక చెట్టు అయితే, ఎండిపోయి చెదలు పట్టిన ఇంకొక చెట్టు ఉంది. మరి మనం ప్రజలందరూ ఇది తెలుసుకొని నీడనిచ్చే చెట్టు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా వారి దీవెనలు కానీ వారి ఆశీస్సులు కానీ నరేంద్ర మోడీ గారు మీద ఉన్నాయి. ఈరోజు నేను ఇంకొక చిన్న ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మనకు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ గారు రావాలి. కాంగ్రెస్కి ఓటేసినా అది పట్టుమని 30-40 సీట్లు కూడా రావు. వారు మొత్తం క్యాండిడేట్స్ కూడా ఒక మెజార్టీకి రావాలని ఉన్నంత కూడా నించోట్లేదు. కాబట్టి అది గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ అంటే కార్ షెడ్యూల్ పోయింది, దాని చరిత్ర అయిపోయింది. మరి ఈరోజు నేను గత 3 నెలల నుంచి గ్రామం తిరుగుతున్నప్పుడు, ఎండలు కూడా లెక్క చేయకుండా మా అందరూ తిరుగుతున్నప్పుడు, వారు కూడా వచ్చి ప్రజలు వచ్చి దీవిస్తున్నప్పుడు, ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ ఎక్కడన్నా మనకి ప్రజల మధ్యలో కనపడుతున్నాడో మీరు గమనించండి. ఇప్పుడే ఇట్లుంటే మరి రాను ఎట్లుండాలనేది అంటే మొత్తం అన్నం చూడని అవసరం లేదు, ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది. మరి ఇప్పుడే ఏసీ హాలల్లో ఉండి ఇప్పుడే బయటికి రాకుండా ఉంటే ఇంకా రేపు ఎలా ఉంటుందో మీరు చూడండి. నేను మీ మధ్యలో పుట్టి
పెరిగి మీ సమస్యలన్నీ తెలుసు కాబట్టి మనకి ఏమేం కావాలి, మనకి హాస్పిటల్స్ కావాలి, కాలేజెస్ కావాలి, ఐఐటి కావాలి, ఐఐఎం కావాలి, మంచి ఇండస్ట్రీస్ కావాలి, గ్రామ స్వావలంబన ఉండాలి, మంచి కార్పొరేట్ సంస్థల దగ్గరికి వెళ్ళి వారి పరిశ్రమలు కూడా మన గ్రామాలలో పట్టణాలలో పెట్టుకొని సోహో లాంటి కంపెనీలు ఒక గ్రామంలో ఉంటే 6,700 కోట్ల టర్న్ ఓవర్ ఉంది ఇప్పుడు వారి గ్రామంలోనే. వారి శ్రీధర్ వేంబు గారు అట్లా నా చాలా మంది ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. ఈ వాళ్ళ ఖమ్మంలో పుట్టి పెరిగిన వాళ్ళు మంచి మంచి ఎంటర్ప్రెన్యూర్స్, మంచి మంచి నాయకులు అందరూ ఖమ్మం వచ్చి ఖమ్మం జిల్లాలో వారికి కావాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయడానికి రెడీగా ఉన్నారు. మంచి కార్పొరేట్ సంస్థలు హాస్పిటల్స్కి అంబులెన్సెస్ ఇవ్వడానికి కానీ ఇంకేదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మంచి ఎన్జిఓస్, పెద్ద పెద్ద ఎన్జిఓస్, టాటా లాంటి కంపెనీస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ వారి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎన్జిఓస్ని ప్రోత్సహించి గ్రామాల స్వావలంబన చేయడానికి కానీ మన మహిళలకి పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు చేయడానికి, పరికరాలు చేయడానికి వారు రెడీగా ఉన్నారు. మన గ్రామాలు, మన పట్టణాలు బాగుపడితేనే మనం బాగుపడతాం. మనకి హాస్పిటల్స్, కాలేజెస్ వస్తేనే మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇది మన ప్రధాన అంశం. కాబట్టి మన స్వార్థం కోసం అయినా సరే ఈసారి మనం అభివృద్ధి చేసుకోవడానికైనా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి దృష్టి ఇక్కడికి తీసుకొద్దాం. వారి దృష్టి ఆల్రెడీ పడ్డది కాబట్టి ఇంకా మీరు నన్ను గెలిపిస్తే ఈసారి ఖచ్చితంగా మన అభివృద్ధి అనేది మారుతుంది. ఇది ఖమ్మం జిల్లా, మీరు ఇందాక పెద్దలు విజయరామరావు గారు అన్నట్టు ఇది ఫస్ట్ విక్టరీ ఇక్కడికే వస్తుందని మీ అందరినీ చూసి మీ బలంతో నేను నమ్ముతున్నాను. ప్రజలు తలుచుకుంటే జరగదు ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా విజయం న్యాయం వైపు, ధర్మం వైపే ఉంటుంది అని నేను విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. కొత్తగా చేరిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.